ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైనవి మీకు తెలిసిందే జీవామృతం, ఘనజీవామృతం. జీవామృతం కోసం ఏం చేసామంటే ఇలాగా 3 ట్యాంకులు తయారు చేసుకున్నామండి. ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ 1000 లీటర్లు, మొత్తం 3000 లీటర్లు. వీటి నుంచి తయారైన తర్వాత ఇంకోటి చిన్న ట్యాంక్ ఒకటి పెట్టామండి. మన అవసరం అయినప్పుడు మనం ఇలా వాల్వ్ ఓపెన్ చేసుకుంటాము. ఈ తొట్టులో ఏముందంటే కంకర, బొగ్గు అది ఉందండి. ఇసుక వేసాము ఎందుకంటే దాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి. తర్వాత నైలాన్ మెష్ పెట్టామండి, బాగా పలుచగా ఉండేది. దీని నుంచి ఇక్కడి నుంచి ఫిల్టర్ అయిపోయి మన డ్రమ్లోకి వెళ్తుందండి. డ్రమ్ దగ్గర నుంచి మనకి డైరెక్ట్ వెంచరీ ద్వారా డ్రిప్ ద్వారా మొత్తం చేనంతా కూడా అవసరమైనప్పుడు ఇవ్వచ్చండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రాసెస్ లేబర్ తక్కువతోటి టైంలీ ఇవ్వగలుగుతాం, మనం టయానికి జీవామృతం ఇవ్వగలుగుతాం. అలాగే జీవామృతం ఒకటనే కాదు, ఇలా కాకుండా మేము ఇక్కడ నేచురల్గా దొరికేది పొగాకు సోర దొరుకుతుందండి, ఫ్రీగానే దొరుకుతుంది ఇక్కడ పొలాలు ప్రకాశం జిల్లాలో. దాన్ని కూడా ఇట్లా తయారు చేసుకొని డ్రిప్ ద్వారా కూడా పంపిస్తూ ఉంటాము. ఇలాగ పొగాకు సోర వచ్చేటప్పటికి ఇలా మూట కట్టాలండి ఫస్ట్. ఒక జనరల్గా రేషియో ఏంటంటే 7 లీటర్లకి 7 లీటర్ నీటికి 1 కేజీ పొగాకు సోర మూట కట్టి పెట్టడం వల్ల ఏమైందంటే దాంట్లో దీని రసం అంతా దిగుతుంది. ఒక 4-5 డేస్ తర్వాత నల్లగా తయారవుతుంది, బాగా ఘాటుగా తయారవుతుంది. దాన్ని మనం దీని తర్వాత 100 లీటర్ వచ్చిన దాన్ని 100 లీటర్ నీటిలో మిక్స్ చేసుకొని మనకు సరిపడా మనం డ్రిప్ ద్వారా ఇచ్చేసుకోవచ్చు. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే మొత్తం డ్రిప్ అడ్డం పడి మొత్తం డ్రిప్ అన్నీ కూడా పైప్స్ అవన్నీ కూడా జామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లాంటివి వేసేటప్పుడు ఏంటంటే ఇట్లా మూట కట్టుకొని వేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇలా చేస్తాము. మనకి పండ్ల తోటలకు ఏంటంటే జనరల్గా మీకు తెలుసు కదా, పొటాషియం అనే అవసరం ఉంటుంది. నత్రజని కోసం ఎలాగో లవ్ మెల్చింగ్ వేస్తున్నాము, బొబ్బెర్లు, ఉలవలు, మినువులు అట్లాంటివి వేస్తున్నాము. దీంట్లో మాకు దగ్గరలో మాకు అందుబాటులో ఉండేది ఏంటంటే పొగాకు సోర ఫ్రీగా దొరుకుతుంది, ఆల్మోస్ట్ అందరూ వేస్తారు కాబట్టి. దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుందండి. దీన్ని మేము ఏం చేస్తామంటే ఒక 7 లీటర్లు రేషియో ప్రకారం ఒక 7 లీటర్ నీటిలో కేజీ పొగాకు సోర ఇలా మూట కట్టుకొని నానబెడితే ఒక 5 to 7 డేస్లో నల్లగా బాగా ఘాటుగా వస్తుంది. దాని తర్వాత 100 లీటర్ నీటిలో కలిపేసి వచ్చిన దాన్ని కలిపేసేసి మనం డ్రిప్ ద్వారా పారించుకుంటే మనకు పొటాషియం డెఫిషియన్సీ లేకుండా పండ్లు బాగా రుచిగా రావడానికి, చెట్లు బాగా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఇది చీపెస్ట్ మెథడ్. ఇది ఇంకా మనం ఇది జనరల్ ఎక్కడైనా దొరుకుతుంది, పడేసి కూడా ఉంటుంది. పక్కన ప్రకాశం జిల్లాలో అయితే విరివిగా దొరుకుతుంది ఇది. అలాగనే మేము వేరే కూడా వాడాము. ఇలాగనే గొర్రెల ఎరువు కూడా అలాగే తీసుకున్నాం మేము. ఒక 200 లీటర్ల నీటిలో డ్రమ్లో ఒక 2 కేజీలు బాగా దంచేసి ఇలాగ మూట కట్టేసేసి నానబెట్టుకొని, ఎందుకు మూట కట్టి నానబెడతామంటే ఇది అడ్డం పడకుండా ఉండటం కోసం. ఫిల్టరేషన్ ఇవన్నీ కూడా ఎక్కువ పని లేకుండా, మళ్ళీ జామ్ కాకుండా ఫిల్టరేషన్ ఇంపార్టెంట్ మనకు మెయిన్. అందువల్ల అవి చేస్తున్నామండి.